అయితే సమ్మర్ వస్తుందంటే భయపడతారంట కదా లోపల ఉన్న వాళ్ళు? సమ్మర్ వస్తుందంటే ఏంటంటే టీసీఓసీ క్యాంపెయిన్ నడుస్తుంది ఒకటి. ఓకే. టీసీఓసీ ఏంటంటే పోలీసులు కూడా అప్పుడు బాగా లోపలికి వస్తారు. అప్పుడు పైగా ఎండ ఉంటుంది కాబట్టి నడవడం కానీ లేకపోతే పోలీసుల నిర్బంధం కానీ ఇటు బాగా ఇటు సో టక్కర్ చెట్ల అవుతుంది. ఆకులుండవు, అన్ని ఆకులు రాలిపోతాయి. పైగా ఏంటంటే డ్రోన్లు వస్తూ ఉంటుంది. ఆ! ఇక డ్రోన్తో క్యాప్చర్ చేసి ఇటు పోతారు అటు పోతారు అని చెప్పి ఇవన్నిటికీ కొంచెం ఎండాకాలం అంటే కొంచెం ఇబ్బంది. ఎండతో బాగా ఎండ తాకుతుంది అన్నట్టు మ్మ్. అట్లా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి మీకు ఆన్సర్ మీ దగ్గర ఉందనుకుంటున్నా, అవును. కానీ మీరు చెప్తారు అని నేను అనుకుంటున్నా, చూద్దాం. అంటే ఈ బీజాపూర్ కర్రెగుట్టల అటు సైడ్ ఛత్తీస్గఢ్ దగ్గరలో, అవును. సో మీరు నడవడానికి మీరు వంతెన కట్టుకున్నారంట, అంటే కట్టుకున్నారు అన్నట్టు ఉంది. ఏది బ్రిడ్జ్కి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టిరంట కదా కట్టెలతోటి, అవునవును. నిజమేనా అది? నిజమే. సో ఎంత లాంగ్ అది? అది నాకు తెలిసి ఒక ఇది 20 మీటర్స్ ఎబో. 20 మీటర్స్ ఎబో. అవును. మీరే కట్టిరా? అంటే మేమంటే పార్టీ అని కాదు, పార్టీతో పాటు జనాలు అంతా కలిసి కట్టాం అన్నట్టు. ఓకే. ఇక్కడ ఒకటి కట్టినాం, తర్వాత మా డివిజన్లో కూడా దాదాపు ఒకటేని కాదు చాలా కట్టినాం. ఏది వాగులు దాటడానికి ఇట్లా ఇప్పుడు మధ్యలో ఏది మన ఒక పిల్లర్ లేక మొత్తం. అంటే అది ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ ఉంది కదా, అవునవును. గూగుల్ మ్యాప్ లా రూట్ చూపిస్తుందంట. అవును. సో వాటర్ పైన బ్రిడ్జ్ ఉన్నట్టు. అవునవును. సో అది అట్లా అంత ఐడియా లేదు కానీ మేమైతే కట్టినాం. పార్టీ మేము చూసినాం కూడా. మాటలో కూడా చాలాసార్లు మన ఏది వాగులకి ఇట్లా నదులు దాటడం కష్టం అవుతుందని చెప్పేసి మనం ఏమంటాం పిల్లర్ లేక రౌతులు మొత్తం చుట్టూ మొత్తం ఏది కట్టెలతో కట్టేసి మధ్యలో రౌతులు పెట్టేసి దాని మీద అవి మన ఏది చైన్ బెల్ట్ లెక్క కట్టేసారు అన్నాడు కట్టెలతో. మంచిగా ఉంటుంది, దాంట్లో నడవచ్చు. ఒక ఏది 20-30 మంది కూడా దాని మీద నిలబడవచ్చు. ఓకే.